ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే కాకినాడ రూరల్ నియోజకవర్గంలో శాంతి భద్రతలపై సమీక్ష సమావేశం నిర్వహించే నేరాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేలా పోలీసులు చర్యలు చేపట్టాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ కోరారు. కాకినాడ గొడారిగుంటలో గల కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ నివాసం వద్ద రూరల్ నియోజకవర్గంలో ఉన్న పోలీస్ స్టేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎక్కడ చిన్నపిల్లలు, మహిళలపై అగత్యాలకు పాల్పడే వారిని ఉపేక్షించకుండా వారిపై కేసు నమోదు చేసి శిక్షలు పడే విధంగా చూడాలని అన్నారు. ఈ సమావేశంలో కాకినాడ రూరల్ సిఐ చైతన్య కృష్ణ, రాజు, పలువురు స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఆ రోడ్డు మీద, మన అవుటర్ రింగ్ రోడ్డు మీద అది కన్స్ట్రక్షన్గా పూర్తి ఉన్న దాని మీద ఎక్కువ నేరాలు అక్కడ ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. దానికి అదే కానీ పర్యవేక్షణకి కొన్ని వెహికల్స్ అవసరం అవుతూ ఉన్నాయి. వాటిని ఎలా సమకూర్చుకోవాలో, అలా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉన్న ఇబ్బందుల్లో వాటిని కనీసం సిఎస్ఆర్ ఫండ్ల ద్వారాను ఇంకో ద్వారాను పెట్రోలింగ్ వెహికల్స్ని పోలీసుకి అందజేయడానికి ఏమన్నా దాతలు ముందుకు వస్తే వాళ్ళ సహాయం కూడా తీసుకుని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి కోరుతాం. అలాగే డెవలప్ అవుతున్నటువంటి కాన్స్టిట్యున్సీ ఇది ఈ రాష్ట్రం. ఈ కాన్స్టిట్యున్సీ కూడా పూర్తిగా డెవలప్ అవుతున్నది. గత ప్రభుత్వం నాటి కబ్జాకోరులు ఇంకా వాళ్ళ కొరలో చాలా భూములు ఉన్నాయి. అవి ఒకటి విడిపిస్తూ ఉన్నాం. న్యాయపరమైన చిక్కులు కొన్ని ఉంటా ఉన్నాయి. వాటి ప్రకారం వాటిని తీసుకుంటూ ఉన్నాం. కానీ నేనైతే ఒకటే చెప్తా ఉన్నాను, ల్యాండ్ ర్యాపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చెప్తాను, ఎక్కడైనా సరే చట్టపరంగా, న్యాయపరంగా, పోలీస్ పరంగా మీరు దాన్ని పరిష్కరించుకోండి. అంతే తప్ప కండబలంతో ఎక్కడైనా సరే, ఎవరైనా సరే ఆ దౌర్జన్యానికి చేస్తే మటుకు పోలీసు వాళ్ళమే కాదు, మా కండబలం కూడా మేము చూపించవలసిన పరిస్థితి వస్తుందని చెప్పి నేను చెప్తాను. ఈ మధ్య మోటార్ సైకిల్ దొంగతనాలు, చైన్ స్కాచింగ్లు అవుతూ ఉన్నాయి. మామూలుగా రెగ్యులర్ నేరస్తులు అయితే పోలీసు నిమిషాల మీద పట్టుకుంటారు, రోజు తిరగకుండా పట్టుకుంటారు, మీ రికవరీ కూడా చేసి పెడతారు. ఈ అలవాట్లకి ఎప్పుడైతే ఈ గంజాయిలు, ఇటువంటి తాగుడు, ఇటువంటి వ్యసనాలకి అలవాటు పడిపోయి యువత కొంతమంది గత 5 సంవత్సరాలుగా దాంట్లో అలవాటు పడిపోయిన వ్యక్తులు ఈవేళ వాళ్ళ మనుగడ సాక్క, వాళ్ళ నేర చరిత్రలు, దందాలు సాక్క ఈ చైన్ స్కాచింగ్కి, మోటార్ సైకిల్ దొంగతనాలకి పాల్గొంటూ ఉన్నారు. కాబట్టి వాళ్ళని పట్టుకోవడం ఏమవుతుందంటే కొంచెం కొత్తగా నేరస్తులు తయారు చేస్తూ ఉన్నారు. కొత్తగా కుర్రోళ్ళు చేస్తారు. ఆ కొత్తగా తయారు చేసిన కుర్రోళ్ళని పట్టుకోవడం కొంచెం లేట్ అవుతుంది. కానీ నేరస్తులు ఎక్కువ కాలం దాక్కోలేడు. మాకు మంచి టీం ఉంది, పోలీస్ టీం. ఆ టీం తోటి మా ఎస్పీ గారి సారథ్యంలో ఖచ్చితంగా ల్యాండ్ ఆర్డర్ని చాలా సమర్థవంతంగా నిర్వర్తిస్తాం. అలాగే ఈ చిన్నపిల్లల పట్ల, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాం అనుకుంటే కఠినంగా శిక్షిస్తాం. అలాగే నేను రేపు విఓల మీటింగ్ కూడా పెడతా ఉన్నాం. రేపు స్కూళ్ళు తెలిసిన తర్వాత ప్రతి పాఠశాలకి కూడా వెళ్ళి ప్రతి చోట కూడా ఇటువంటి అభ్యాసాలు జరగకుండా, జరిగితే భవిష్యత్తులు ఎలా పాడవుతాయి అన్నది పిల్లలకి, మగ పిల్లలు కూడా కొంతమందికి అందరికి కూడా కౌన్సిలింగ్ లాంటిది ప్రతి చోట కూడా చేయడం జరుగుతుంది. ఇది ముఖ్యమంత్రి గారి ఆదేశాలు, అలాగే ఉప ముఖ్యమంత్రి గారి యొక్క కోరిక. అది పూర్తి స్థాయిగా ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలా, ఆడపిల్లలకి రక్షణ ఇవ్వాలా, ముఖ్యంగా మైనర్ బాలికలకి. ఇక్కడ వస్తువులకి నేరస్తులు ఎక్కడో ఉండరు. ఈ మైనర్ బాలికల విషయంలో నేరస్తులు వాళ్ళ ఇళ్లలోనే, వాళ్ళ చుట్టాల రూపంలోని, వాళ్ళ స్నేహితుల రూపంలోని, ఇలాంటి రూపాల్లో ఉంటుంటారు.